శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్రుని ఎంత కీర్తించినా తనివి తీరదు. సుగుణాల కలబోత, దుర్గుణాల వడపోత రామయ్య. రామయ్య ఎక్కడుంటే అక్కడ మంచి, రామయ్య ఎక్కడుంటే అక్కడ అద్భుతమైన సుగుణాలన్నీ కూడా ప్రవర్తిల్లుతూ ఉంటాయి. అంత ఘనుడైన దైవం రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి మృదుభాషి, అత్యంత మృదువుగా ఆయన ఎవరితోనైనా సంభాషిస్తాడు. రామచంద్రుడు ప్రియభాషి, ఎవరితోనైనా ఆనందం కలిగించేలా మాట్లాడగలడు. రామచంద్రుడు పూర్వభాషి, అవతలి వ్యక్తి నాతో మాట్లాడాలి అని ఎప్పుడు ఆయన అనుకోడు. ఆయనే వెళ్ళి మీరు బాగున్నారా, మీరు ఎలా ఉన్నారు అని పలకరిస్తాడు. తన సామ్రాజ్యంలో ఉన్న అత్యంత సాధారణమైన పౌరుణ్ణి కూడా ఎటువంటి అహంకారానికి లోనవ్వకుండా రామచంద్రుడు పలకరిస్తాడు. ఇన్ని గొప్ప సుగుణాలున్న శ్రీరామచంద్రుడిని అద్భుతమైన రీతిలో ఈ సంస్కృత సంకీర్తనలో కీర్తించాడు అన్నమయ్య. అన్నమాచార్యుల వారి సంస్కృత సంకీర్తనలు అద్భుతమైన భావగరిమతో మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. నమో నమో రఘుకుల నాయక దివిజవంజ, నమో నమో శంకర నగజనుత అంటూ శ్రీరామచంద్రుని కీర్తించడం, అదేవిధంగా నృసింహుణ్ణి కీర్తించేప్పుడు జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద అంటూను, మళ్ళీ రామచంద్రుని కీర్తిస్తూనే దేవా దేవోత్తమ తే నమో నమో గరుడ గమన శ్రీ రఘురామ అంటూ, అలాగే నలనయ్య కృష్ణుని కీర్తిస్తూ భావయామి గోపాల బాలం మన సేవితం తత్పదం చింతయేయం సదా. ఈ విధంగా ఎన్నో చక్కటి సంస్కృత సంకీర్తనలు అన్నమాచార్యుల వారి సంకీర్తన వారాశిలో మనకి దర్శనమిస్తాయి. అటువంటి సంకీర్తనలో ఇప్పుడు మీరు వినబోతున్న సంకీర్తన ఊరువాడ సుప్రసిద్ధమైన సంకీర్తన. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసుర వైరి రఘుపుంగవం. రఘుకులంలో శ్రేష్ఠుడైన వాడా అని చెప్తూ రావణాసుర వైరి రఘుపుంగవం అంటాడు ఆయన. అలా చెబుతూ ఆజానుబాహుం నీలాభ్రకాయం, నీలమేఘ శరీరుడు శ్రీరామచంద్రుడు, అది తెలియజేస్తూ ఆజానుబాహుం నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షాగురం. కోదండాన్ని చేతబూనితే అవతల శత్రువు ఎవడైనా సరే హతుడు కావలసిందే రామచంద్రుని చేతిలో. రాజీవలోచనం, తామెరల వంటి కన్నులు కలిగినవాడ రామచంద్రం. పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్జిత జనక చాపదడనం. శివచాపాన్ని భంగం చేశాడు రామచంద్రమూర్తి. జనకుని వంశంలో ఎంతో విఖ్యాతుడైన దేవరాతుని వల్ల ఆ శివచాపం వాళ్ళ వంశంలో కొలువై ఉంది. అటువంటి చాపాన్ని ఆయన ఒక్క పెట్టుతో విరిచేశాడు. అది చెప్పడానికి శంకరార్జిత జనక చాపదడనం. మనందరికీ తెలుసు, ఆ శివచాపాన్ని భగ్నం చేశాక తర్వాత పరశురాముడి చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని స్పృశించి ఆ పరశురాముడి వైష్ణవ తేజాన్ని కూడా రామచంద్రమూర్తి హరించాడు. అటువంటి రామచంద్రుడు లంకను తుక్కు తుక్కు చేశాడని చెప్పడానికి లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం అంటున్నాడు ఆయన. మళ్ళీ తిరువెంకటగిరిలోకి వచ్చేశాడు. వెంకటేశం సాధు విబుధ వినుతం, సాధువుల చేత అంటే మునుల చేత దేవతల చేత కీర్తించబడుతున్న ఓ రామచంద్రుడా నీకు నమస్సులు అని చెప్పడం అద్భుతమైన రీతిలో ఈ సంకీర్తన హిందోళ రాగంలో డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారు స్వరపరిచారు. ఇప్పుడు మనకి ఆ గానామృతాన్ని పంచబోతున్నారు రామాచారి గారు బృందం. రామాచారి గారు వినిపించబోతున్నారు ఈ సంకీర్తనని.
देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरि रघुपुङ्गवं रामम् देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरि रघुपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरि रघुपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् रावणासुरवैरि रघुपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावम् राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहुं नीलाप्रकायं राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहुं नीलाप्रकायं राजारि कोदण्ड राजदीक्षा गुरुं राजारि कोदण्ड राजदीक्षा गुरुं राजीवलोचनं रामचन्द्रम् राजवरशेखरं रविकुलसुधाकरं आजानुबाहुं नीलाप्रकायं राजारि कोदण्ड राजदीक्षा गुरुं राजा
राजदीक्षा गुरुं राजारिकोदण्ड राजदीक्षा गुरुं राजीवलोचनं रामचन्द्रं रामं देवदेवो भजे दिव्यप्रभावं रावणासुरवैरि रघुपुङ्गवं रामं रादेवं भजे दिव्यप्रभावं देवदेवो भजे दिव्यप्रभावं रामं रामं पंकजासन विनुत परमनारायणं पंकजासन विनुत परमनारायणं शङ्करार्जितजनकचापदलनं पंकजासन विनुत परमनारायणं शङ्करार्जितजनकचापदलनं लङ्काविशोषणम् लङ्काविशोषणं लालितविभीषणं लङ्काविशोषणं लालितविभीषणं लङ्काविशोषणं लालितविभीषणं लङ्काविशोषणं लालितविभीषणं वेङ्कटेशं साधुविबुधविनुतं रामं देवदेवं लङ्काविशोषणं लालितविभीषणं लङ्काविशोषणं लालितविभीषणं वेङ्कटेशं साधुविबुधविनुतं रामं देवदेवं भजे दिव्यप्रभावं रावणासुरवैरि रघुपुङ्गवं रामं देवदेवं 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 भजे అద్భుత శుభాభినందనలు రామాచారి గారు.